భారతదేశంలో రాబోయే ఏడాది కాలంలో ఏ ఇన్సిడెంట్లైనా జరగచ్చు. మనం ప్రిపేర్డ్‌గా ఉండాలి. అందులో బాంబు దాడులే జరగచ్చు. లేకపోతే గనక ఎవరి మీదనైనా దాడులు చేసేటటువంటి ప్రయత్నం జరగచ్చు. హిందువులు, ముస్లింల మధ్యన మత చిచ్చు రేగిచ్చేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఏమైనా జరగచ్చు. ఎందుకు ఈ మాట అనాల్సొస్తుందయ్యా అంటే, దాంట్లో పెద్ద కథే నడవబోతుంది. పాకిస్తాన్‌కి రాబోయేటటువంటి రోజుల్లో కొత్త సమస్యలు రాబోతున్నాయి. పాకిస్తాన్ అనేటటువంటి దేశాన్ని అమెరికా వాడుకుంటోంది. అమెరికా తన అవసరాలకు వాడుకుంటోంది. ఇలాంటి దశలో అమెరికా దాన్ని వాడుకుంటోంది కాబట్టి, అమెరికా ప్రయోజనాల కోసం ఇరాన్ మీదనైనా పెంట చేసి వదిలిపెట్టుద్దది. లేకపోతే గనక ఇంకా వేరే దేశాలు చైనాతోనైనా రచ్చ చేసుకుంటుంది. ఆ సందర్భంలో పాకిస్తాన్ తన శత్రువుతో చేసుకునే చర్యలకి అమెరికా సహకరించకపోయినా తెర వెనక నుంచి సహకరిస్తుంది. అంటే ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేయకపోయినా. కాబట్టి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను ఇండియాలోకి పంపించి ఏదో ఒక అల్లకల్లోలను సృష్టించాలనుకుంటోంది. రెండో వైపున వచ్చేటప్పటికి పాకిస్తాన్ ఆర్మీ తాజాగా మిస్అడ్వెంచర్స్ చేయడానికి భారతదేశంలో ప్రయత్నాలు చేస్తుంది అన్నట్టు మన ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి సమాచారం. పాకిస్తాన్ పంజాబీ ఆర్మీ పిఓజేకేలో ఉండటంతో ఈ పరిణామాలు చాలా తీవ్రంగా మారేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారత్లో అల్లకల్లోలానికి అందులో బీహార్ ఎలక్షన్స్ వస్తుండటం, తమిళనాడు ఎలక్షన్స్ వస్తుండటం, అస్సాం ఎలక్షన్స్ వస్తుండటం, ఈ లోపుగా ఏదో ఒకటి చేయాలా, భారతదేశంలో మోడీని బద్నాం చేయాలా, ఇక్కడ ప్రజల్లో ఒక అభద్రతాభావాన్ని సృష్టించాలి, దానికి మోడీనే కారణం అన్నటువంటి ఫీలింగ్ కల్పించాలి అన్నటువంటి దిశగా పాకిస్తాన్ అడుగులు పడుతున్నాయి.